దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 13వ వచనాన్ని ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధముగా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. మనము ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 13వ వచనము. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మన నోటి నుండి ఎప్పుడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుట, దేవుని బిడ్డలముగా గుర్తింపు పొందుట గురించి ధ్యానించుకుంటున్నాము. దేవుని బిడ్డలు అనేది మన నోటి నుండి వచ్చే మాట సరళని బట్టి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ప్రభువు బిడ్డలారా, మనుషులమైన మనము చెడ్డ మాటలు అనేది మాట్లాడకూడదు. అది మనందరికీ తెలిసిన విషయమే. వాక్యానుసారంగా మనము ధ్యానించుకుంటున్నాం కనుక మనం మాట్లాడుకునేటప్పుడు పరిశుద్ధమైన మాటలతోనే మనము మన సహవాసపు మాటల్ని జరిగించాలి. చెడ్డ వ్యసనాలతో కూడిన మాటలతో మనలో ఒకరికొకరము సంభాషించుకోకూడదు. చెడ్డ మాటలతో, చెడ్డ వ్యసనాలతో, దూషణలతో మనం సంభాషించుకోకూడదు. అందుకనే కీర్తనకారుడు కీర్తనల్లో చెడ్డ మాటలు నోటి నుండి రాకుండా మన నాలుకలను అదుపులో పెట్టుకోవాలని గానం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. నాలుకను మనము కాచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నాలుక ఎంతో చిన్న అవయవము కదా. అయినను దానిని అదుపు చేయకపోతే అది అదిరిపడి మనిషిని దద్దరలు చేస్తుందని యాకోబు భక్తుడు 3వ అధ్యాయము 5వ వచనములో నాలుక గురించి చక్కగా వివరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి ఒక్కసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. నాలుక మన నోటిలో ఉన్నది చిన్న ముక్క, అది కానీ అది చాలా భయంకరమైంది. యాకోబు వివరణ చూడండి నాలుక గురించి. కొంచెం నిప్పు ఎంతో విస్తారమైన అడవిని పెడుతుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే యాకోబు భక్తుడు నాలుకను అగ్నితో పోల్చాడు. అంత మాత్రమే కాదు, నాలుక మన అవయాలలో ఉంచబడిన పాపపు ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసేది. అది మాలిన్యం కలుగజేయచ్చు ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందని యాకోబు భక్తుడు వివరిస్తున్నాడు. 5వ అధ్యాయం చదవండి, ఎంత బాగుంటుందో. సాధు చేయజాలని నాలుకను మానవుడు తప్పకుండా అదుపులో పెట్టుకోవాలి. నాలుకను భయంకరం. ఎందుకంటే ఈ నాలుకతోనే దేవుని స్తుతిస్తాము. ఈ నాలుకతోనే మాటలతో మనం దూషిస్తుంటాము. అంత మాత్రమే కాదు, ఈ నాలుక గల నోటి నుండి ఆశీర్వాదము, అదే నోటి నుండి శాపవచనము బయలువెళ్తాయని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9లో వివరించడం మనము చూస్తున్నాము.
మన ప్రవర్తన స్థితి కూడా నోటి నుండి వచ్చు మాటలను బట్టి తెలుస్తుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన మాటను జాగ్రత్తగా ఉండేలా చూచుకుంటానికి మన నాలుకను, హృదయం నుండి రాలేని కపట ప్రేమ మాటలు పలికించబడే మన పెదవులను అదుపులో పెట్టుకోవాలి. అలా అదుపులో పెట్టుకొని పెదవులు మనం అదుపులో పెట్టుకోవాలి. ప్రతి సమయమందును పరిశీలించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును చదువుకొని మేమందరము ఆ ప్రకారంగా వాక్యానుసారంగా మేము ధ్యానించుకుంటున్న ఈ ధ్యానాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ప్రభా, మా నాలుకను మేము క్రమ పద్ధతిలో పెట్టుకుంటూ పెదవులను కూడా కంట్రోల్లో ఉంచుకునే విధంగా మాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించిన ఆయన నీకు స్తోత్రములు తండ్రి. మేమే విధమైనటువంటి కపట మాటలు, చెడ్డ మాటలు, దూషణ మాటలు మా నోటి నుంచి రాకుండా మా మనసులను, మా హృదయాలను నీవు స్వాధీనములు ఉంచుకొని మమ్మల్ని నిత్యము ఆశీర్వదించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.